అందరికీ ప్రియులారా దేవుని కృపను బట్టి మనల్ని దేవుడు మరొక దినంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి స్తోత్రం చెబుతున్నాను. మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం దేవుని వాక్యాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం. ప్రియులారా, ఇప్పుడు ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనంలో మనం ఉన్నాము. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దేవుడు మీతో కూడా మాట్లాడతాడు. మీరు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వినండి. కనుక మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి. బైబిల్ లేకుంటే మరి మొబైల్లో కూడా మీకు బైబిల్ అవైలబుల్గా ఉంది. ప్లే స్టోర్లోకి వెళ్ళి ఓన్లీ బైబిల్ అని మీరు టైప్ చేయండి. బైబిల్లో వచ్చేస్తే మీకు ఏ భాష కావాలంటే ఆ భాష బైబిల్ మీకు వస్తుంది. కనుక బైబిల్ అనేది ఇది ఒక క్రైస్తవులు మాత్రమే కాదు, అందరూ కూడా చదవచ్చు. అన్ని కులాల వాళ్ళు, అన్ని దేశస్తులు, అన్ని ప్రాంతాల వాళ్ళు బైబిల్ చదవండి. బైబిల్ దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్. దేవుడు అంటే సృష్టికర్త, నిర్మాణకుడు. ఈ భూమిని, ఆకాశంలో, చంద్ర నక్షత్రములు, ఈ సమస్త సృష్టిని, మనుషులను, జలచరములను, సముద్రములను చేసిన వాడే దేవుడు. ఆయనే సృష్టికర్త. ఆయన గురించి తెలుసుకోవాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఒకటే మార్గం. ప్రియులారా, మీరు బైబిల్ చదవండి. బైబిల్ ఇది మత గ్రంథం కాదు, మార్గ గ్రంథం. దేవుని కాడికి తీసుకుపోయే గ్రంథం బైబిల్. కనుక మీరు బైబిల్లో దేవుడు ఎవరు, ఎక్కడ ఉంటాడు, ఏం చేస్తున్నాడు, ఆయన ఏం చేసినాడు, ఏం చేయబోతున్నాడు, ఆయన గుణ లక్షణాలు అంటే ఆయన ఎలాంటి వాడు, కోపంగా ఉంటాడా, శాంతంగా ఉంటాడా, ప్రేమ గలవాడా, కఠినస్తుడా, అన్ని విషయాలు దేవుని గుణాలు మీరు తెలుసుకోవాలంటే బైబిల్ చదవండి. బైబిల్ చదవటం వలన మీకు దేవుని ఆశీర్వాదాలు వస్తాయి. ప్రియులారా, అయితే మనం ఇప్పుడు ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనము ఒకసారి మీకు వినిపిస్తాను, జాగ్రత్తగా వినండి. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును నీవు తినవద్దు, వాటిని తినమన నిశ్చయంగా చచ్చినమని నరునికి ఆజ్ఞాపించడం దేవుడు. ప్రియులారా, కనుక మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలమును తినకూడదని చెప్తున్నాడు. అయితే మనం ఈ వచనంలో మొదట మంచిని నేర్చుకున్నాము, తర్వాత చెడుని నేర్చుకున్నాము, ఆ తర్వాత తెలివి, జ్ఞానం, బుద్ధి, వివేకం, ఇవన్నీ పర్యాయ పదాలని చెప్పినాను. తర్వాత 4వ పదము మరి మీకు వృక్షము అని మనం నేర్చుకున్నాము. ఇప్పుడు 5వ పదము ఫలం అనే పదంలో మరొక భాగాన్ని మనం చదువుకోబోతున్నాం ఈరోజు. ప్రియులారా, ఫలం అంటే మరి చాలామంది ఫలం అంటే చెట్లకు కాసే పండ్లని ఫలాలు అంటారని అనుకుంటారు. ఫలాలు అంటారు, పండ్లు అంటారు. ఫలాలు ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో, పండ్లని ఎన్నిసార్లు రాయబడింది బైబిల్లో మీకు తర్వాత చెప్తాను. నేను ఆల్రెడీ మరి ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను, ఇక ఈ వీడియోలో కూడా మీకు చెప్తాను. కనుక పండ్లు అనే సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి మరి మీరు జాగ్రత్తగా వినండి. ప్రియులారా, చూడండి, పండ్లు అంటే చెట్లకు కాసే పండ్లని ఫలాలు అంటారు. అయితే ఇక్కడ దేవుని వాక్యంలో ఏమంటే మనకు దేవుడు పంటనిచ్చినప్పుడు, పండ్లు ఇచ్చినప్పుడు అవి దేవునికి మొదట వచ్చే ఫలాలు కానీ పండ్లు కానీ అవి దేవునికి ఇవ్వాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే మనకు ఆ పండ్లు ఇచ్చింది దేవుడే కనుక. చెట్టుని ఎవరిచ్చారు? దేవుడే ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే 10, 11 చదివితే మరి దేవుడు మరి ఇత్తనములు ఇచ్చే చెట్లను వాటి జాతి ప్రకారంగా భూమి నుంచి మొలిపించుగాక అని చెప్పినాడు దేవుడు. అంటే ఇత్తనములు ఇచ్చే చెట్లు, ఇత్తనం ముందా చెట్టు ముందా అని చాలామంది ప్రశ్నిస్తారు. అయితే ఇత్తనం ముందా చెట్టు ముందా మీకు తెలియాలంటే మరి ఇత్తనం ముందా చెట్టు ముందా మరి వినండి, తెలుసుకోండి అని ఒక వీడియో పెట్టాను. మీరు ఆ వీడియో మీరు చూడండి. అక్కడ ఇత్తనం ముందా చెట్టు ముందా అని మీకు తెలుస్తుంది. చాలామంది ప్రశ్నిస్తారు. ఈ ప్రశ్నకు మరి ఇత్తనం ముందా చెట్టు ముందా మీరు తెలుసుకోవాలంటే మరి ఇత్తనం ముందా చెట్టు ముందా తెలుసుకోండి, వినండి, తెలుసుకోండి అనే వీడియోను మీరు చూడండి. మీరు అక్కడ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుడే మనకి ఇచ్చాడు అనమాట, పండ్లు, ఫలాలు, చెట్లు, ఇవన్నీ. అయితే ఈ పండ్లల్లో దేవుడు ఏమంటున్నాడంటే ఫస్ట్ వచ్చిన పండ్లు నాకు ఇవ్వాలి అని దేవుడు చెప్తున్నాడు. దేవుని ఆజ్ఞ అనమాట. దేవుడు ఎవరంటే తండ్రి, యజమానుడు, పోషకుడు, నిర్మాణకుడు, సృష్టికర్త.
దేవుని గురించి ఇంకా చాలా విషయాలు రాయబడింది. ఇందుగలడు, అందుగలడు, ఎందెందు చూసినా అందుగలడు అని దేవుని గురించి రాయబడింది. వేదాలు కూడా దేవుని గొప్పతనం గురించి చెప్తున్నాయి. దేవుని యొక్క గుణలక్షణాలు ఎట్లుంటాయని వాళ్ళు అన్నారే కానీ దేవుడని ఎవరు అని చెప్పలేకపోయినారు. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చెప్తుంది, దేవుడు అంటే యెహోవా అని చెప్తుంది, దేవుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారే అని చెప్తుంది. గాడ్ ఈజ్ వాయిస్ అంటుంది బైబిల్, వర్డ్ ఆఫ్ గాడ్ అంటుంది బైబిల్. ఐ ఆమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అంటుంది బైబిల్. బైబిల్ ఇదంతా మనకు బోధిస్తుంది. యేసు ప్రభువు చెప్పాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పినాడు. ఐ ఆమ్ ద రిజరక్షన్ అని చెప్పినాడు, నేను పునరుద్ధానుని చెప్పినాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. పునరుద్ధానం అంటే చనిపోయి తిరిగి లేచాడనమాట. ఎవరైనా లేచారా? చనిపోయి తిరిగి లేచారా? ఎవరు కూడా లేవలేదు. చనిపోతే వాళ్ళ చాప్టర్ క్లోజ్ అనమాట, వాళ్ళ చరిత్ర అంతవరకు ముగించిపోయింది. ఇన్ని సంవత్సరాలు బతికారు, ఈయన ఇన్ని మంచి కార్యాలు చేశారు, ఇంతవరకు ఈయన చేశాడని అంతవరకు ఆయన చరిత్ర ఉంటుంది. మరి చాలామంది దేవతలు అనేవాళ్ళు, దేవుళ్ళు అనేవాళ్ళు వచ్చారు, కానీ అంతవరకే వారి చరిత్ర ఉంది. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారి చరిత్ర ఏంటంటే ఆయన చనిపోయినాడు, చనిపోయి తిరిగి లేచి మళ్ళీ ఆయన చరిత్ర రిపీట్ హిస్టరీ, మళ్ళా పునర్జన్మించాడు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడై, మరి ఆయన తల్లి గర్భములో శిశువు ఏ విధంగా మరి పరిశుద్ధుడిగా, తర్వాత మరి నిర్మలుడిగా మరి ఏ విధంగా జన్మిస్తాడో, మరి పరలోకంలో కూడా దేవుడు, దేవదూతలు ఆ విధంగా నిర్మలులు, తండ్రి పరిశుద్ధులుగా ఉంటారు అన్నమాట. కనుక చిన్న పిల్లలు కూడా ఆ విధంగా మరి వాళ్ళు కపటం లేని వారుగా ఉంటారు. ఆ విధంగా దేవుడు కూడా ఆయన చనిపోయాడు, మళ్ళీ తిరిగి లేచాడు. దేవుడే ఆయన చిన్న పిల్లవాడయ్యాడు, శిశువు అయ్యాడు, శిశువు అయి మళ్ళీ పెద్దగా అయ్యాడు, చనిపోయాడు, మళ్ళీ ఆయన తిరిగి లేచాడు. దేవుడు అనుకుంటే ఏదైనా చేస్తాడు. చాలామంది మరి దేవుడు ఎట్లా శిశువు అవుతాడు, ఎట్లా పిల్లవాడు అవుతాడు, ఎట్లా కన్యక పుడతాడు అని చాలామంది క్వశ్చన్ వేస్తారు. దేవునికి ఏదైనా సాధ్యమండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు నమ్మండి, దేవునికి ఏదైనా సాధ్యమే. దేవునికి అసాధ్యమైనది ఏది కూడా లేదు. నాకు అసాధ్యమైన ఏదైనా ఉందా అని చెప్పినాడు దేవుడు. దేవుడు సవాలు ఇచ్చినాడు, ప్రశ్నించాడు. ఎవరు కూడా లేదులేండి, నీకు అసాధ్యమైనది ఏం లేదులే, నువ్వు ఏదైనా చేయగలవులే, నువ్వు ఏదైనా చేస్తావు అని ఒప్పుకున్నారు. మనం కూడా ఒప్పుకోవాల్సిందే. ఇప్పుడు దేవుడు ఇది చేయలేడు, అది చేయలేడు అంటే దేవుని యొక్క శక్తిని మనం తక్కువ చేసినట్టయితుంది. దేవుని శక్తిని తక్కువ చేస్తే నీకేం అర్థం కాదు. దేవుని శక్తిని నువ్వు గుర్తించు, దేవుడు ఏదైనా చేయగలడని విశ్వాసం ఉంచు, అప్పుడు దేవుని కార్యాలు నేను చూస్తావు అన్నమాట. కనుక ప్రియులారా, మరి దేవుడు ఏం చెప్తున్నాడంటే మొదట వచ్చిన ఫలములు నాకు ఇవ్వాలి అని చెప్తున్నాడు. కనుక ఆ భాగం మీకు ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. నిర్గమకాండము 23వ అధ్యాయము 16వ వచనం నుంచి చదువుతాను, ఒకసారి వినండి ప్రియులారా. మరి నీవు పొలం విత్తి నీ వ్యవసాయ పొలంలో తొలి పంట ఒక కోత కాలము పొలంలో నుండి నీ వ్యవసాయ పొలంలో నీవు కూర్చుకున్న తర్వాత సంవత్సరముల పలసగ్రముల పండుగ ఆచరింపవాలి అంటున్నాడు. పలసగ్రముల పండుగ అంటే దేవుడు మనకు పంటలు ఇచ్చినందుకు, ఫలాలు ఇచ్చినందుకు దేవునికి పలసగ్రముల పండుగ ఫెస్టివల్ అన్నమాట. దేవుడు మనకు పంటలు ఇచ్చినందుకు, పంటలు ఇచ్చిన తర్వాత ఎప్పుడు ఈ పండుగ ఆచరించాలంటే ఫస్ట్ మరి కొన్ని చెట్లు లేటుగా ఫలాలు ఇస్తాయి, కొన్ని చెట్లు ఫస్ట్ ఇస్తాయి అన్నమాట. మనం ఒక మ్యాంగో గార్డెన్ వేసినాం అనుకోండి, మామిడి తోట వేసినాం అనుకోండి, మామిడి తోటలో కొన్ని చెట్లు తొందరగా పండుతాయి. ఆ చెట్లో మళ్ళీ అవి ఫస్ట్ కొన్ని పండ్లు వస్తాయి అన్నమాట, కొన్ని లేటుగా వస్తాయి. అయితే ఏ పండ్లు అయితే ఫస్ట్ వస్తాయో అవి తెంపి దేవుని మందిరానికి తీసుకురావాలి అని దేవుడు చెప్తున్నాడు. అప్పుడే పలసాగ్రముల పండుగని ఆచరించాలి అని దేవుడు చెప్తున్నాడు. ఫెస్టివల్ అంటే దేవుడు నాకు ఈ పంట ఇచ్చినాడు. ఎట్లా మరి దేవునికి ఆ పండుగ ఎట్లా ఆచరించాలంటే, అంటే వారి యొక్క పూర్వస్థితి, మన పూర్వస్థితి మనం గుర్తు చేసుకోవాలి.
చూడండి, మనం పూర్వస్థితి మన తాతలు ముత్తాతలు మనం ఏం చేయాలంటే ఏం చేసేవాళ్ళు, వాళ్ళకు పొలాలు ఉండేటివి కాదు. మరి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర రైతుల దగ్గర పట్టేల్స్ దగ్గర ధనవంతుల దగ్గర వాళ్ళు పనులు చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు ఏది పెడితే అది తినేవాళ్ళు అనమాట. అంటే అందరూ ఉండకపోవచ్చు, ఎవరన్నా ఉండే వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట. అయితే అప్పుడు వారికి దేవుడు మరి వాళ్ళ కుమారులు పుట్టారు, కుమారులు పెద్దయ్యారు, కూతుర్లు పుట్టారు, కూతుర్లు పెద్దగయ్యారు. వాళ్ళు కూడా పొలాలు కొన్నారు, వాళ్ళు కూడా పంటలు వచ్చింది. వాళ్ళు దేవుని నమ్మినారు, దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డలైనారు. వాళ్ళు దేవుని భాగాన్ని దేవునికి ఇస్తున్నారు, దేవునికి ప్రథమ ఫలాలు ఇస్తున్నారు అన్నమాట. అప్పుడు మరి వాళ్ళు ఏం చెప్పాలంటే, మా పూర్వీకులు ఈ విధంగా మరి పొలం లేని వాళ్ళంగా ఉన్నారు, మరి వాళ్ళకు సరైన వసతి గృహం ఉండేది కాదు, భోజనాలు ఉండేది కాదు, ఒక కప్పుకొనికి ఉండేటివి కాదు. వాళ్ళు 3 పూటలు మరి తృప్తిగా భోజనం చేయలేని పరిస్థితిలో ఉండేవాళ్ళు. అయితే దేవుడు మాకు అన్ని ఇచ్చాడు, పంటలు ఇచ్చాడు, మరి మాకు ఇల్లు ఇచ్చాడు, వస్త్రాలు ఇచ్చాడు, మాకు అన్నపాండ్యములు సమృద్ధి ఇచ్చాడు, కుమారులు ఇచ్చాడు, కుమార్తెలు ఇచ్చారు. కనుక ఈ దేవుడు మాకు ఇచ్చిన పంటలో ఫస్ట్ వచ్చిన ఫలాలు మేము దేవుని మందిరానికి ఇస్తున్నాం అని దేవుని మందిరానికి వచ్చి దేవుని సేవకులతో మరి ప్రార్థన చేయించుకొని, మా పూర్వస్థితి ఈ విధంగా ఉంది, దేవుడు మమ్మల్ని ఈ విధంగా ఆశీర్వదించాడు బదరని మరి బ్రదర్ దగ్గర ప్రార్థన చేయించుకొని ఆ ఫలాలు మరి దేవుని మందిరంలో ఇచ్చి, మరి ప్రభు మీకు ఏదైనా ప్రేరేపిస్తే మళ్ళీ దేవుని సేవకునికి మీరు అదనంగా కానుకలు కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. మీ కాడ లేకపోయినా పర్వాలేదు, ఉంటే ఇవ్వచ్చు. మరి దేవుని మందిరంలో ఆ విధంగా దేవుని మందిరంలో ఇచ్చి ప్రార్థన చేయించుకొని పోయి మనం ఇంటి దగ్గర మరి ఫెస్టివల్ చేసుకోవాలి. అదే ప్రథమ ఫలముల పండగగా మరి ఇప్పుడు నేను చెప్తున్నాను. అయితే పాత నిబంధనలో ఎట్లా రాయబడింది అంటే, మనకు ఆ పంట తీసుకొని దేవుని మందిరానికి వచ్చి అప్పుడు వాళ్ళు ఈ విధంగా చెప్పాలన్నమాట. మరి నా తండ్రి అమోరీలు మేము మరి నది అద్దరిలో ఉన్నప్పుడు మా తండ్రి మరి విగ్రహారాధన చేసేవాళ్ళు. మరి వాళ్ళు మరి దేవుని మందిరంలో మరి ఈ విధంగా వచ్చి దేవుని వారు పూర్వస్థితిని వాళ్ళు గుర్తు చేసుకోవాలన్నమాట. అంటే మా తండ్రి అమోరీలు, మా తల్లి తీరాలు, మేము ఈ విధంగా దేవుని మందిరానికి వచ్చి మరి దేవుని యొక్క వాళ్ళ పూర్వస్థితిని వాళ్ళు గుర్తు చేసుకొని, వాళ్ళు దేవుడు ఇచ్చిన పంటను బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి వాళ్ళు దేవుని మందిరంలో వారి ఫలములు అర్పించాలంట. అప్పుడు దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. దేవుని సన్నిధిలో అల్లాడించే మరి అర్పణం ప్రథమ ఫలముల పండగ. మరి ఆ విధంగా దేవుని మందిరానికి ఎవరైతే ఇవ్వలేరో వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడంటే మరి వాళ్ళని దొంగలుగా అంటున్నారు. అయితే దేవునికి ఇచ్చేది ఫస్ట్ది ప్రథమ ఫలములు ఫస్ట్ది ఇవ్వాలన్నమాట దేవునికి. ఆ విధంగా ఎవరైతే ఇస్తారో వారు దేవుని ఆశీర్వాదము పొందుతారు. ఆ విధంగా దేవుని ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుందంటే, వాళ్ళకు ఆకాశపు వాక్యంలు ఇప్పుతాను అని చెప్తాడు అన్నమాట. ఆకాశపు వాక్యంలు ఇప్పుతానని చెప్తాడు. కనుక దేవునికి ఇవ్వటం అన్నా మనకు దేవుడు ఆకాశ వాక్యంలు ఇప్పుతాడు. ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం తగ్గించుకొని మన ఇచ్చిన పంటని బట్టి, మన పొలాన్ని బట్టి, ప్రాపర్టీని బట్టి గర్వించకూడదు. మన వెనకటి స్థితిని, మన పూర్వస్థితి, మన తాతలు వాళ్ళకన్నా ముందు ఎట్లా బ్రతికారో అది గుర్తు చేసుకుని దేవుడు మనకి ఇప్పుడు ఇచ్చాడని దేవునికి కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో నీవు తగ్గించుకొని దేవుడిచ్చిన ప్రథమ ఫలంలో దేవుని మందిరంలో అర్పిస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించి దీవించి కృతజ్ఞత కలిగి ఉన్నారని దేవుడు సంతోషిస్తాడు. ఇంకా మీకు దేవుని ఎక్కువగా చేస్తాడు. కనుక ఆ విధంగా మనం దేవునికి ప్రథమ ఫలంలో అర్పించి దేవుని మందిరంలో మనల్ని మనం తగ్గించుకొని మనము ఆ దేవుని ఆశీర్వాదాలు పొందటానికి ప్రభు మనకు సహాయపడను గాక. ప్రియులారా, మరి ఒక ఫలములు అనే మాట మరి బైబిల్ చాలాసార్లు రాయబడిందని చెప్పినాను కదా. చూడండి, ఫలములు అనే మాట పాత నిబంధనలో 170 సార్లు రాయబడింది. తర్వాత కొత్త నిబంధనలో 40 సార్లు రాయబడింది. ప్రియులారా, కొత్త నిబంధనలో 90 సార్లు రాయబడింది. కొత్త నిబంధనలో 90 సార్లు రాయబడింది ఫలం అనే మాట. పాత నిబంధనలో 170 సార్లు రాయబడింది. తర్వాత పండ్లు అనే మాట పాత నిబంధనలో 40 సార్లు రాయబడింది. పండ్లు అనే మాట అంటే మాట వేరే, పదం ఒకటే అనమాట, అర్థం ఒకటే. పండ్లన్నా పండ్లే, ఫలములన్నా పండ్లే. కనుక ఆ విధంగా మరి రాయబడింది. తర్వాత కొత్త నిబంధనలో పండ్లు అనే మాట 15 సార్లు రాయబడింది. పాత నిబంధనలో 40 సార్లు రాయబడింది. పిల్లరా, మీరంతా నోట్ చేసుకోండి. ఇవన్నీ మీకు చెప్పటం లేదు, కానీ ఫలములు దేవునికి మనం ఇచ్చినప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మన వీడియో ఫాలో అయిపోండి.
గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్ అని ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి వినండి, మీ ఫ్రెండ్స్కు మీ పక్క వాళ్ళకు కూడా షేర్ చేసి దేవుని వాక్యం వినండి. దేవుని ఆశీర్వాదాలు మీకు పొందుతాయి. ఇంకా మీకు దేవుని వాక్యంలో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, బ్రదర్ మాకు ఇన్ని వచనాలు కావాలి, మాకు ఈ వచనమైన డౌట్స్ ఉన్నాయి అని మీరు అడగండి. ప్రభు కృపలో మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తాను. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. మరి మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమల తండ్రి, మీ బిడ్డలందరూ కూడా మీ వాక్య ప్రకారంగా విధేయత చూపి వాళ్ళ ఫలసగ్రముల పండుగ ఆచరించి వాళ్ళు మీ దీవెనలు పొందడానికి సహాయం చేయి. మరి మొదట పండిన పంట మీ మందిరాన్ని తీసుకొచ్చి మీ దీవెనలు పొందడానికి సహాయం చేయి. మరి వారికి ఇచ్చిన మరి చదువులో కానీ, వారికి జాబ్ ఇస్తే జాబ్లో మొదటిసారి మరి మీ మందిరానికి ఇచ్చి మీ సేవకులకి ఇచ్చి ఆశీర్వాదం పొందడానికి సహాయం చేయండి. వాళ్ళకు పంటలు ఇస్తే పంటల్లో మొదటివి ఇచ్చి మీ ఆశీర్వాదాలు పొందడానికి సహాయపడండి. వారికి గర్భఫలం ఇస్తే మొదట సంతానం మీ సేవకి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం పొందేటట్టు సహాయం చేయండి. ఈ లోకంలో వారికి ఏది ఇస్తే మొదట అది మీకు ఇచ్చే వాళ్ళుగా ఉండి మీ ఆశీర్వాదం పొందేటట్టు సహాయపడమని, కృప చూపమని, మీ బిడ్డల కుటుంబాలన్నీ కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రార్థన ఆలోచించిన స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది ప్రియులారా. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.